సాలూర మండలంలోని హుంజ, మందర్న, ఖాజాపూర్ గ్రామాల్లో ఇటీవల కురిసిన అధిక వడగళ్ల వాన కారణంగా రైతుల పంటలకు తీవ్ర నష్టం సంభవించింది. ముఖ్యంగా సాగులో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే అప్పుల బారిన పడిన రైతులు ఈ అనుకోని ప్రకృతి విపత్తులో మరింత కష్టాల్లోకి నెట్టబడ్డారు. ఈ నేపథ్యంలో నష్టపోయిన రైతులకు తక్షణ నష్టపరిహారం అందించాలని కోరుతూ ఈరోజు నిజామాబాద్లో జిల్లా కలెక్టర్ గారికి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారి అధ్యక్షతన వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. అలాగే పంట నష్టం జరిగిన రైతులకు సరైన పరిహారం అందించకపోతే బీజేపీ పార్టీ రైతుల పక్షాన బలమైన ఉద్యమాన్ని చేపడుతుందని హెచ్చరించారు. రైతుల సమస్యల పరిష్కారానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల అధ్యక్షులు గంగాధర్, సరీన్, ఇంద్రకరణ్, జిల్లా ఉపాధ్యక్షులు కందికట్ల రామచందర్, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండలంలో వడగళ్ల వాన కురిసి సుమారు 2000 ఎకరాలు భూస్థాపితమైపోయింది. కంప్లీట్ గా మొత్తం రైతులందరూ కూడా నష్టపోవడం జరిగింది. అయితే ఆ శనివారం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు కానీ, లేకపోతే జిల్లా కలెక్టర్ గారు కానీ, లేకపోతే జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ వచ్చి అసలు నష్టం ఎంత జరిగింది, ఎక్కడ జరిగింది, దానికి సరైన ఎస్టిమేషన్ చేసి ఎస్టిమేషన్స్ ప్రభుత్వానికి పంపించి వాళ్ళని మనం ఏ విధంగా ఆదుకోవాలని చెప్పేసి ఏమాత్రం చూపించారు. కాబట్టి 2000 ఎకరాలకు సంబంధించిన రైతులు కలెక్టర్ గారిని కలిసి విన్నవించుకోవడానికి, వినతిపత్రం ఇచ్చుకోవడానికి కానీ ఇక్కడ వచ్చి చూసినట్లయితే రైతులను గేటు తాళాలేసి రైతుల్ని లోపలికి రానియకుండా సామాన్య ప్రజల్ని, మిగిలిన వాళ్ళని లోపలికి పంపించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన ప్రవేశపెట్టిందో దాన్ని మనం అడాప్ట్ చేసుకోకుండా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫసల్ బీమా పథకాన్ని ఎంట్రీ చేయకపోవడంతో ఈ యొక్క సంఘటన జరిగింది. ఒకవేళ ఫసల్ బీమా యోజన తీసుకున్నట్లయితే డెఫినెట్ గా రైతుకి బ్రహ్మాండమైన సహాయం దొరికేది. కానీ ఈ రోజు ఈ పరిస్థితులన్నింటినీ చూసినట్లయితే ఇమ్మీడియట్ గా కలెక్టర్ గారు సాలూరు మండలానికి రావాలి, వచ్చి ప్రతి గ్రామాన్ని తిరగాలి, నష్టాన్ని ఎస్టిమేట్ చేయాలి, చేసి ప్రభుత్వానికి ఎకరానికి 50,000కి తగ్గకుండా పంట నష్టానికి పే చేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై. అయితే ఏదైతే రైతులు గత 3 సంవత్సరాల నుంచి కూడా పంట నష్టపోతూనే ఉన్నారు, రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటే ఎటువంటి చీమ పుట్టినట్టు కూడా ప్రభుత్వానికి లేదు. అయితే ఈ రోజు ముఖ్యంగా ఈ 2000 ఎకరాల పంట నష్టపోయిన రైతులందరూ కూడా కలెక్టర్ గారిని కలవడానికి, ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధులు కానివ్వండి, లేకపోతే స్థానిక ఆఫీసర్స్ కానివ్వండి, జాయింట్ కలెక్టర్ కానీ, డిప్యూటీ కలెక్టర్ కానీ, కలెక్టర్ కానివ్వండి, వాళ్ళ పంటల పొలాలకి వచ్చి చూసి జరిగిన నష్టం ఏంటని అడిగిన పాపన పోలేదు. కాబట్టి మాత్రమే రైతులంతా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారిని రిప్రజెంటేషన్ ఇవ్వడానికి రావడం జరిగితే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి పర్మిషన్ లేదని చెప్పేసి గేట్ దగ్గర ఆపేసి రైతులను మాత్రం ఆపేసి మిగిలిన వాళ్ళందరినీ లోపలికి అలౌ చేయడం జరుగుతుంది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ మీరు ఫసల్ బీమా యోజనకి ప్రవేశపెట్టినట్లయితే ఈ పరిస్థితి మా రైతులకు వచ్చేది కాదు. కాబట్టి ఇప్పటికైనా తెలివరిగి నష్టపోయిన రైతులందరికీ కూడా ప్రతి ఎకరానికి 50,000కి తగ్గకుండా ప్రతి వరం ఇవ్వాలని చెప్పి, అందించాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై.